హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజు టైలరింగ్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మీకు తమిళ్ చూడగానే మ్యాటర్ అర్థమైపోయింది అనుకుంటాను. ఫ్యాన్రామ్ ప్లస్ ఫ్యాన్రామ్ ఎన్ఎం ఈ క్రీమ్స్ వల్ల యూజెస్ ఏంటి, మనం ఎప్పుడు వాడాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎన్నాళ్ళు వాడాలి, అసలు మనం దేనికోసం వాడుతున్నాం ఈ క్రీమ్ అనేది నేను మీకు ఫుల్ ఈ వీడియోలో మొత్తం క్లియర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి నేను ఈ క్రీమ్ అనేది రీసెంట్గా తెప్పించుకున్నానండి. ఫ్యాన్రామ్ ఎన్ఎం అనమాట. ఇది వచ్చేసి నేను అప్పుడు వాడుతుంటే ఇప్పుడు మానేసాను అనమాట. ఇది ఎందుకు తెప్పించుకున్నా అంటే కొంచెం కాలికి చిన్న గుల్లలు వేసి మచ్చలు ఏర్పడింటే పోతుందని తెప్పించుకున్నాను. కాకపోతే ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణము, నేను అప్పుడు వాడేటప్పుడు ఇది 95 రూపీస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి 130 రూపీస్ అనమాట. అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పటికీ మనకి ఏదైనా కానీ తీసుకుంటుంటేనే కదా ఎక్కువ రేట్ మనం పెట్టేది. ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట. అందువల్ల వచ్చేసి నేను యూజ్ చేశాను. సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 6 to 7 years వాడాను అనమాట ఈ క్రీమ్. నేను నా జీవితంలో నేను ఈ క్రీమ్ వాడాను కదా, నా అనుభవం ఏంటి, దీనివల్ల నాకు యూజ్ ఏమన్నా అయిందా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన అంటే, ఎందుకు స్టార్ట్ చేశానంటే మెచ్యూర్ అయిన తర్వాత నేను కొన్ని పింపుల్స్ వచ్చాయన్నమాట. చాలామంది ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత పింపుల్స్ అనేవి కామన్ అనమాట. కాకపోతే ఏంటంటే పింపుల్స్ వస్తే మనం ఫేస్ మనమే చూసుకోలేము. అందువల్ల ఏంటంటే ఫస్ట్ నేను ఈ క్రీమ్ కాదనమాట వాడినది. పింపుల్స్ రాగానే నాకు నచ్చలేదు. ఒక పింపుల్ వస్తే మనం సోప్తో ఇలా రఫ్ చేసామనుకోండి, అది లావ్ అవుతుంది అనమాట. మళ్ళీ మానిపోయి మచ్చ అవుతుంది, ఫేస్ అంతా మచ్చ. అలా మచ్చలు నా ఫేస్ నన్ను చూసుకోవడానికి నాకు అలా తిక్కుతే కనుక నాకు ఇంకా ఎక్కువ అయ్యాయి అనమాట. ఏమనుకోకుండా అంటే పింపుల్స్ లేచినా కూడా ఎక్కడికైనా వెళ్తే కనుక ఊకే ఉంటారు చూసేటోళ్ళు, ఏదైనా వాడచ్చు కదా, ఆ క్రీమ్ వాడు, ఈ క్రీమ్ వాడు, తగ్గుతాయి, బాగుంటాయి అనేసి చాలామంది అనమాట. అది వాడేది అంటే వాళ్ళు ఏదో చెప్తే అది తెప్పించుకోవడం వాడడం, వాళ్ళు ఏదో చెప్తే తెప్పించుకోవడం వాడడం. విక్కో, హిమాలయ ఫేమస్, అది బిట్నోవెట్ట, అది 1 month వాడాను. నో రిజల్ట్స్ అనమాట, నాకు తగ్గలేదు. అయినా కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, ఇదే ఫ్యాన్రామ్ ఎన్ఎం అని నాకు చెప్పింది. దాన్ని వచ్చేసి నాకు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పారు అని చెప్పింది అనమాట. ఓకే, డాక్టరే చెప్పారు కదా, వాడితే మేలే కదా అనేసి నేను కూడా తెప్పించుకున్నాను. కానీ 2 daysకేనండి పింపుల్స్ మచ్చలు తగ్గిపోయి గ్లో వచ్చింది ఫేస్ అంతా. నేను పింపుల్స్ కోసం వాడితే ఫేసే గ్లో వచ్చేసింది. ఇంకా ఓకే ఉంటామా, కొంచెం బ్లాక్గా ఉండాలి, గ్లో అయితే మనం ఓకే ఉంటాం. అయ్యో ఇంత బాగా అందంగా రెడీ అయిపోయామనేసి నేను 1 month వాడాను. అసలు పింపుల్సే లేవండి. అసలు ఫేస్ అయితే స్మూత్గా వచ్చింది. అసలు నేనే అనిపించింది అనమాట. అంత గ్లామర్గా అయిపోయింది ఫేస్ వచ్చేసి. నేను వాడాను, మానేసినాను. తగ్గిపోయాయి కదా, ఇంకా అవసరం లేదు, ఫేస్లో గ్లో వచ్చింది, పింపుల్స్ లేవు అనేసి మానేసిన తర్వాత ఏమైందంటే, ఫస్ట్ నా ఫేస్ ఉన్నది కదా ఒక రకంగా, అంతకంటే బ్లాక్ అయిపోయింది. మానేసిన తర్వాత మళ్ళీ పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి. అయ్యో ఏంటి అని వచ్చేసి మళ్ళీ క్రీమ్ వాడాను. క్రీమ్ వాడితే మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ వైట్ వచ్చిన. అలా వచ్చేసి నేను మానేయడము అది జరగడము. ఎందుకు మానేయడంలో ఏమో ఇప్పుడు ఏమైంది అనేసి నేను తెప్పించుకుంటుంటే క్రీమ్ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి వాడుతుంటాను అనమాట. ఇలాగే వాడుతుంటే ఇంకా ఫేస్ అలాగే ఉండేదన్నమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, ఈ క్రీమ్ వచ్చేసి మానేస్తే పింపుల్స్ లేస్తాయి అంటే, మా హస్బెండ్ ఏం పర్లేదులే వాడు అని చెప్పాడు. ఆ సంవత్సరంగా 5 months వాడాను. 5 monthsకి ప్రెగ్నెన్సీ అని వచ్చిందనమాట. 3 monthsకి నాకు ఈ తుమ్ములు అనేవి ఎక్కువైపోయాయి, అలర్జీ లాగా అని. 3 monthsకి ప్రెగ్నెన్సీ కదా, బేబీకి ఏమైనా తుమ్మడం వల్ల ఇబ్బంది అవుతుందో ఏమో అనేసి, ఫస్ట్ కదా కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి ఎవరికైనా అని డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళాను అనమాట. తనకి చెప్పాను, ఇలా నేను క్రీమ్స్ వాడాను మేడం అని. ఏమంటే అవి వాడకూడదమ్మా, సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, మీకు ఆ క్రీమ్ వాడి ఆ స్మెల్ ముక్కులోకి ఇట్లా వెళ్ళి మీకు వచ్చేసి డస్ట్ అలర్జీ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు మీకు కరెంట్ శాఖ ఏమైనా ఇస్తే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, వద్దని చెప్పారు. డెలివరీ అయిన తర్వాత రండి అని చెప్పారు అనమాట. ఇంటికి వచ్చినాను, మా హస్బెండ్ ఒకటే చెప్పాడు, క్రీమ్ అన్నీ మానేసి నువ్వు ఎలా ఉన్నావు ఓకే అని చెప్పేశారనమాట. నేను ఇంత అవుతుంది అనుకోలేదనమాట. మేడం ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనకి ఏమన్నా జబ్బులు ఏమన్నా చిన్న రోగాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో బయటపడతాయంట, చిన్నవి ఉంటే బయటపడతాయంట. నాకు అప్పటికే ఉండేదంట, కానీ ప్రెగ్నెన్సీ టైంలో మన హార్మోన్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు వచ్చేసి మనకి హార్మోన్ చేంజ్ అవ్వడం ఉండే జబ్బులు రోగాలు కానీ అప్పుడు బయటకు వస్తాయన్నమాట అని మేడం చెప్పేసింది. అందుకని నేను క్రీమ్ అనేది మానేసానండి. కానీ మానేసిన తర్వాత నా ఫేస్ నేను చూసుకోలేకపోయాను. ముందు కంటే చాలా దరిద్రంగా తయారైపోయింది, చాలా బ్లాక్, మంగు మచ్చలు అలా అయిపోయింది. ప్రెగ్నెన్సీ టైం కాబట్టి నాకు ఓపిక పట్టించుకోలేదు ఫేస్ని, అయినా కూడా అలాగే ఉండేదన్నమాట.
సరే నేను వదిలేసాను. డెలివరీ అయిన తర్వాత మాత్రం నా ఫేస్ నాకు నచ్చలేదండి అసలు. మా హస్బెండ్ కూడా తనకి బాగాలేదు, ఏంది ఇలా ఉన్నావు అనేసి అన్నాడు. లేదనేసి నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను ఫేస్ స్మూత్గా రావడం కోసం. ఇంకా వైట్ పింపుల్స్ వాడలేదు, స్మూత్గా రావడం కోసం ఏం చేయాలని అలోవెరా జెల్ న్యాచురల్ కదా, అదనే తెప్పించుకున్నాను అనమాట. అది తెప్పించుకున్నాను, వెంటనే రిజల్ట్స్ ఏం రాలేదు. ఫ్యాన్రమ్ మాదిరి, ఫ్యాన్రమ్ మనకి 1 వీక్కే రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఇది అలోవెరా జెల్ 1 ఇయర్ వాడితే కానీ నా ఫేస్ నాకు రాలేదనమాట. 1 ఇయర్ వాడానండి. 1 ఇయర్ వాడిన తర్వాత ఇట్లా చూడండి ఫేస్ స్మూత్గా వచ్చింది. నా ఫేస్ నాకు వచ్చింది, స్మూత్గా వచ్చింది, పింపుల్స్ ఏం లేవు, ఇలా వచ్చింది. మానేసిన తర్వాత మాత్రం చాలా దరిద్రంగా ఉందండి. నేను చెప్పేది ఏం లేదండి, మీరు వాడండి. ఎందుకంటే ఎప్పుడు వాడాలంటే ఆ క్రీమ్ను మనము ఇప్పుడు పెళ్లి చూపులు అనుకోండి 1 వీక్ ముందు వాడండి. ఎప్పుడైనా మనం పార్టీస్కి వెళ్ళామనుకోండి 1 వీక్ అంతే. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు గ్లో కోసం మనం ఈ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. నేను వాడదని చెప్పట్లేదు, వాడండి, చాలా బాగుంటుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ కంటే మనం తట్టుకోవాలంతే, ఏం లేదు, ఎక్కువ ఏం రావు, మనం చూసుకొని వాడాలి క్రీమ్స్. నేను 1 సంవత్సరం నెలలు కాదు కదండి, 6 ఇయర్స్ వాడాను అనమాట ఆ పింపుల్స్ తగ్గడం కోసం. అది ఇది అనేసి ఎవరేం చెప్పలేదు, మానే వద్దులే అని చెప్పలేదు, మా అమ్మ నాకు ఏం చెప్పలేదు. వాడుతుంటే బాగున్నాను కదని మా అమ్మకి ఏమనలేదు అనమాట. అలా మనకి ఏదైనా సరే వచ్చిన తర్వాత కూడా అర్థం కాదు కదండి. నేను ఇప్పుడు చేయడానికి కారణం ఈ క్రీము ఇంకా రేట్ పెరిగిపోతుంది, యూజ్ చేస్తున్నారు జనాలలో, ముందుగానే కొంచెం చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ట్రైలింగ్ వీడియోస్ నేను పెట్టేది. ఇది నేను క్రీమ్ తెప్పించుకున్నాను కదా, వీటి గురించి కొంచెం ఒక వీడియో చేస్తే నా వీడియో చూసే వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఏం వాడుతున్నారో చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది అలోవెరా జెల్ అనమాట, న్యాచురల్. ఇది వాడండి, ఫేస్ మాత్రం చాలా స్మూత్గా వస్తుంది. అంటే తొందరగా ఏం రాదని 1 ఇయర్ గ్యారెంటీ, ఖచ్చితంగా 1 ఇయర్ వాడితే మన ఫేస్ మనకు వస్తుంది, స్మూత్గా కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఏం లేదు ఇంకా అండి. నా వాళ్ళ సంవత్సరాలు అసలు వాడకండి. మనం ఫేస్ మానేస్తే బ్లాక్ అయిపోతాం అనేసి ఒక నామాలు పెట్టేసుకుని అన్నేళ్ళు వాడకండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఏం లేదు, మీకు గ్లో కావాలనుకుంటే ఫంక్షన్కి అక్కడ వెళ్దామనుకుంటే 1 వీక్ ముందు వాడండి, మీకు 100% ఫేస్ గ్లో వస్తుంది, స్మూత్గా కూడా కనిపిస్తుంది. ఆ క్రీమ్కి మనకి చాలా యూజ్ అవుతుందండి ఆ క్రీమ్ అయితే. నాకైతే బాగా యూజ్ అయ్యింది. ఎక్కడికైనా వెళ్తే నేనా కాదనేసి అడిగాను, ఎందుకంటే కొంచెం నేను బ్లాక్ అనమాట, సో బ్లాక్. మా అమ్మని అడిగాను, నీ కూతురేనా ఇంత బాగా అయిపోయింది అనేసి అనమాట. అలా ఉంటున్నాను అనమాట. ఆ క్రీమ్ వాడేసరికి చాలా మారిపోయాను. అందుకే ఇప్పుడు వచ్చేసి ఏం లేదండి, ఓన్లీ అలోవెరా జెల్ నైట్ మార్నింగ్. అది మైసూర్ గోల్డ్ సోప్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యాన్రమ్ ప్లస్ ఎన్ఎం కానీ మానేయాలనుకుంటే ఇంకా మీరు వెంటనే అన్నీ మానేయకండి, అదొకటి మానేసి సోప్ మార్నింగ్ ఈవినింగ్ తిక్కేసి నైట్ అలోవెరా జెల్ యూజ్ చేయండి. మీ ఫేస్ అలాగే ఉంటుందన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏం కావు, ఫేస్ మరీ అంత ఏం బ్లాక్ ఏం కాదనమాట. ఇది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది ఫేస్. మైసూర్ గోల్డ్ సోప్ అనేది వాడండి, చాలా బాగుంటుంది ఫేస్. ఇది యూజ్ చేయండి, ఫేస్ చాలా బాగుంటుంది అనమాట. అంతే నేను చెప్పాలని చెప్పేసాను, ఇంకా మీ చాయిస్ అనమాట. ఫ్యాన్రమ్ వాడాలనుకుంటున్నారా లేదనేసి. నేను చెప్పాను కదా ఎప్పుడు వాడాలో. గ్లో కోసం 1 వీక్ ముందు వాడండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ నా వీడియో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.